దేవుడు వస్తాడా? ఆయన శరీరంలోకి దేవుడు వస్తాడని చెప్పి నమ్మించారు. మీరు మీదే ఊరు? పెబ్బేరు. పెబ్బేరు ఆడ తెలంగాణ. ఈడ బైచిగిరోడికి ఎట్లా సంబంధం మీకు? నాకు అర్థం కాదు. ఎట్లా నమ్మినారు? ఎవరు చెప్పినారు మీకు అడిగి రమ్మని? సరే వచ్చినారు, ఏమైంది మళ్ళీ? అదే సార్, ఇంట్లో మీ పొలంలో ధనం ఉంది కాబట్టి ధనం తీస్తే లక్ష్మీ విగ్రహం ఉంది, దాంట్లో తీస్తే మీరు ఆరోగ్యం బాగుపడుతుంది, అంతవరకు బాగుపడదు. మొత్తం ఉన్నాయి సార్, ఇక్కడే ఉన్నాయి సార్. ఇక్కడ లక్ష్మీ విగ్రహం వచ్చిందా? వచ్చింది, అన్ని తీసుకున్నారు సార్. తీసినాడు. వాడు ముందే పెట్టింటాడు విగ్రహం, రా చూపిస్తానని వీళ్ళు తేజ్ చూపించినారు. చూడండి ఇట్లుంటది. అదే 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 అది మోసం మోసం. చచ్చిపోతారని భయపడిపోయి మీరు డబ్బులు ఇచ్చినారు. ధనం తీస్తాము, నిధులు 3 కోట్ల. మీరు సోదరుడు మాట్లాడుతున్నారా? నిజంగా సార్, ప్రామిస్ సార్, దేవుడి మీద ఓటు సార్. అవి ఏదో సార్ ఏమో చేయాలి, పూజ ఆ పూజలు ఈ పూజలు చేయాలని తీసినారు సార్. మళ్ళీ తీసిన తర్వాత దాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు, దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పి మమ్మల్ని ఢిల్లీ కూడా 5-6 సార్లు ఢిల్లీ తీసుకుపోయినారు సార్. ఢిల్లీకి ఎందుకు? అది ఏదో ఆర్బీఐతో మాట్లాడాలని, అది ఉండనియకూడదు, ఇంట్లో ఉంటే మీరు మళ్ళీ చచ్చిపోతారని చాలా బెదిరించారు సార్. ఆర్బీఐలతో పోవాలని తీసుకుపోయినారు సార్ ఢిల్లీకి. అక్కడ తీసుకుపోయి మమ్మల్ని లాడ్జింగ్ లో పడేసి వాళ్ళు బయట ఎక్కడ తిరుగుతున్నారో మాకు తెలియదు సార్. మేము వాళ్ళతో మాట్లాడొచ్చినాం, వీళ్ళతో మాట్లాడొచ్చినాం అని చెప్పేసి మమ్మల్ని అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవారు సార్. దానికోసం కూడా మస్తు డబ్బులు కట్టించుకున్నారు సార్. మొత్తం మీద డబ్బులు మొత్తం నష్టపోయినాం సార్. మాకున్న పొలము, ఇండ్లు, ఫ్లాట్ అన్ని అమ్మేసుకుని అనిపించుకున్నాం సార్. పూజల పేరు చెప్పి మస్తు పూజలు చేసింది సార్. ఇంట్లో కూడా ఆపరేషన్ కూడా అయింది సార్.